వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. విరామం తర్వాత అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, శుభస్వాగతం. ఆకలికి అలమటిస్తూ బతికే మాకు ఏది ఆచారమో ఏది అనాచారమో తెలీదు. పంచేంద్రియాలకు వశమైపోయిన మాకు ఏది బంధమో ఏది మోక్షమో తెలిసే అవకాశమే లేదు. సంసార సాగరంలో ఈదుతూ ఒక రకమైన గర్వం తలకెక్కిన మాకు నీవే గతి, ఇదే శరణాగతి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి సూచనలతో శ్రీ వేదవ్యాస ఆనంద భట్టర్ గారు స్వరపరిచినటువంటి ఈ అద్భుతమైన కీర్తనని ఆలపించడానికి వస్తున్నాడు సాయి చరణ్. నీవే దయసేసి నేడు మమ్ము కాతుగాక, శ్రీవల్లభుడ నీకు సేవ చేసేవారమ. నీవే దయసేసి నేడు మమ్ము కాతుగాక, శ్రీవల్లభుడ నీకు సేవ చేసేవారమ. నీవే దయసేసి నేడు మమ్ము కాతుగాక. ఇది పుణ్యమిది పాపమెట్టని తెలిసేమయ్యా, అదనన పునామే ఎన్నువట్టెను. ఇది పుణ్యమిది పాపమెట్టని తెలిసేమయ్యా, అదనన పునామే ఎన్నువట్టెను. దైవమిదే గురుడు ఎట్టని ఎరిగేమయ్యా, ఇదే దైవమిదే గురుడు ఎట్టని ఎరిగేమయ్యా. మొదల నాయోని ముట్టంటు వారము, నీవే దయసేసి నేడు మమ్ము కాతుగాక. ఆచారమేది ఇక నాచారమేమయ్యా, కాచినయా కటి కరిగాపులము. ఆచారమేది ఇక నాచారమేదయ్యా, కాచినయా కటి కరిగాపులము. ఏచిన బంధమిది మోక్షమిది అనలేమయ్యా, ఏచిన బంధమిది మోక్ష
కలిమిదివో నీవే దయచేసి నేడు మమ్ము కాతుగాక ముందరిది వెనకిది ముట్టియేను మంచేమయ్యా కందువ సంసారపు గర్వమెక్కెను ముందరిది వెనకిది ముట్టియేమనెంచేమయ్యా కందువ సంసారపు గర్వమెక్కెను అందపు శ్రీ వెంకటేశ అన్నియు నీ మాయలివి అందపు శ్రీ వెంకటేశ అన్నియు నీ మాయలివి పొంది నీ కొప్పన చేసి భోగించేమయ్యా నీవే దయచేసి నేడు మమ్ము కాతుగాక శ్రీవల్లభుడ నీకు సేవ చేసేవారమనీవే దయచేసి నేడు మమ్ము కాతుగాక శ్రీవల్లభుడ నీకు సేవ చేసేవారమా హరి బాగుంది బాబు, థ్యాంక్ యూ. చక్కగా పాడావు, చాలా చక్కగా పాడావు. మంచి గొంతు, మంచి పలుకు. ఇదివరకు నీ పాట విన్నాను, అప్పటి మీదట ఇప్పుడు ఇంకా బాగుంది. థ్యాంక్ యూ. ట్యూన్ చక్కగా చాలా బాగుంది. కానడ రాగంలో చాలా చక్కగా ఉంది. ఆనందపట్ల గారు. ఎంఎస్ రామారావుది శ్రీ హనుమాను గురుదేవ చరణములు అన్నట్టు శరణాగతి ఎక్కడుందో అక్కడ కానడ రాగం ఉంటుందని మీరు కనిపెట్టి చక్కగా ఏ భావానికి ఏ రాగం కూర్చాలో గుర్తెరిగి మీరు చేశారు. ధన్యులు, శుభాకాంక్షలు. సాయి చరణ్, నీ వయసు ఎంత? 24 సార్. 24 అయినా నువ్వు అంటే పరిపక్వత ఉన్నవాళ్ళు బాధ్యత వహించి ఎట్లాగా ఒక పని చేయాలో వాళ్ళ మీద పని వాళ్ళు నమ్మి వాళ్ళకి ఒక పని అప్పచెప్పచ్చు అనే ధైర్యాన్ని కలిగిస్తూ, అంటే పాట అయినా పనే కదా, చక్కగా వారి ట్యూన్ నువ్వు ప్రాణం పోసావు. నువ్వు భావం ఎంత పెడితే ఆ పాట అంత రాణిస్తుంటుంది. ఆర్తితో పాడాల్సింది కదా, ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. లోటేమీ లేదు, కానీ అది మాత్రం గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ. ప్రతి ఆత్మ లోపల శ్రీహరి కొలువై ఉన్నాడు. ఆ హరిని దర్శించటం అంత సులభం కాదు. ప్రకృతి వికారాలతో నిండిన దేహంలోని జీవుడు కేవలం సాక్షీభూతుడు, అస్వతంత్రుడు. భగవంతుడొక్కడే సర్వస్వతంత్రుడు. ఈ జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే కైవల్యం కళ్ళెదుట కనిపిస్తుంది. ఈ కీర్తనలో అన్నమయ్య ప్రబోధించిన ఆధ్యాత్మిక సందేశ సారం కూడా ఇదే. మోహనరాగంలో నాగరాజు గారు స్వరపరిచినటువంటి ఈ అద్భుతమైన అమృత గుళిక లాంటి ఈ పాటని ఆలపించడానికి విచ్చేస్తున్న వారు శ్రీ పార్థసారథి. ఇట్టి జ్ఞాన మాత్రమున ఎవరైనా ముక్తులే, పుట్టుగులు మరి లేరు పొందుదురు మోక్షము. ఇట్టి జ్ఞాన మాత్రమున ఎవరైనా ముక్తులే, పుట్టుగులు మరి లేరు పొందుదురు మోక్షము. ఇట్టి జ్ఞాన మాత్రమున ఎవరైనా ముక్తులే.
అతి సూక్ష్మమీ ఆత్మ అందులో హరి ఉన్నాడు. కథలే వినుటగాని కానరాదు. అతి సూక్ష్మమీ ఆత్మ అందులో హరి ఉన్నాడు. కథలే వినుటగాని కానరాదు. క్షితి దేహాలు ప్రకృతి చెందిన వికారములు మతినిది తెలియుటే మహిత సుజ్ఞానము. ఇట్టే జ్ఞానమాత్రమున ఎవరైనా ముక్తులే, పుట్టుకులు మరిలేరు, పొందుదురు మోక్షము. ఇట్టే జ్ఞానమాత్రమున ఎవరైనా ముక్తులే. లోకము శ్రీపతి ఆజ్ఞలో తత్వాలిరువదినాల్గో. కైకొని సేతలు చేసిని కర్తలు లేరు. లోకము శ్రీపతి ఆజ్ఞలో తత్వాలిరువదినాల్గో. కైకొని సేతలు చేసిని కర్తలు లేరు. సాకిరి ఇంతే జీవుడు, స్వతంత్రుడు దేవుడు. ఈ కొలది గని సుఖించుటే సుజ్ఞానము. ఇట్టే జ్ఞానమాత్రమున ఎవరైనా ముక్తులే, పుట్టుగులు మరిలేరు, పొందుదురు మోక్షము. ఇట్టే జ్ఞానమాత్రమున ఎవరైనా ముక్తులే. కాలము దైవము సృష్టి కలిమి అన్నుల భాగ్యము. బాలాయించే ఎవ్వరికి వచింపరాదు. కాలము దైవము సృష్టి కలిమి అన్యుల భాగ్యము. బాలాయించే ఎవ్వరికి వచింపరాదు. ఈ లీలలు శ్రీ వెంకటేశునివే. ఈ లీలలు శ్రీ వెంకటేశునివే. ఈ లీలలు శ్రీ వెంకటేశునివి. ఆచార్యుడు తాలిమి చెప్పగా విని తలచుటే సుజ్ఞానము. ఇట్టే జ్ఞానమాత్రమున ఎవరైనా ముక్తులే, పుట్టుకులు మరిలేరు, పొందుదురు మోక్షము. ఇట్టే జ్ఞానమాత్రమున ఎవరైనా ముక్తులే. బాగుంది. పార్థసారథి ఎస్టాబ్లిష్డ్ సింగరు, మంచి వాయిస్, నీ స్థాయికి తగినట్టు పాడేసావు. బాగుంది, చక్కగా ఉంది. థ్యాంక్ యూ, చాలా బాగుంది. నాగరాజు గారి ముఖ్యంగా నేను మొట్టమొదట ఆనందించింది ఈ ఆర్కెస్ట్రైజేషన్కి. చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది. వైలన్ సోలో బిట్టు, ఫ్లూట్ని బీజిఎమ్స్లో వాడుకున్న తీరు,
అదే కీర్తన పాడినాక కల్పనా స్వరం వేసిన పద్ధతిలో బ్యాక్గ్రౌండ్ని సెట్ చేయడం అంతా కొంచెం విలక్షణంగా ఆకర్షణీయంగా దృష్టి పడేట్టుగా ఉంది. ఈ పాట కొత్తగా ఉంది, చెవికి అనిపించేట్టుగా బాగుంది, ఆకర్షణీయంగా ఉంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాగరాజు గారు చాలా హృదయంగా ఉందండి. బాణీలన్నీ కర్ణాటక రాగాలు బేస్ చేసుకుని మీరు స్వరపరుస్తున్నప్పటికీ ఎక్కడో ఒక ఉత్తరాది సుగంధం అంటుకుంటూ ఉంటుంది. ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా ఈ కీర్తనలో ప్యూర్ దక్షిణాది లక్షణాలతో హాయిగా అనిపించింది. అంటే అది హాయి కాదని కాదు, ఇదో రకం హాయి. ఇది మేము ఎక్కువ కనెక్ట్ అవుతాం దీనికి. చాలా చక్కగా చేశారు, చాలా అద్భుతంగా ఉంది. పాతసారిది చాలా అద్భుతంగా ఉంది పర్ఫార్మెన్స్. మామూలుగా అయితే మీది కంచు కంఠం, ఇప్పుడు స్వామివారి మీద భక్తి పెంచు కంఠం అయింది. అంచేత చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద బెస్ట్. సంప్రదాయానికి సంబంధించిన విషయం వ్యక్తిగతంగా నా అభిప్రాయం. ఉదాహరణకి చెప్తాను, పైన కూడా కొన్ని వచ్చినాయి పై చరణాలలో. ఒకసారి ఈ లీలలు శ్రీ వెంకటేశ్వరునివి అక్కడి నుంచి పాడము. ఈ లీలలు శ్రీ వెంకటేశునివి ఆచార్యుడు తాలిమి చెప్పగా. అది ఇక్కడ అన్నమయ్య సంకీర్తనలలో యతి ప్రాసలకి ఖచ్చితమైన పాటింపు ఉంది. ప్రతి పాదం అంటే పల్లవి కానీ చరణాలు కానీ రెండో అక్షరం ఉంటుందే, ప్రతి పాదంలో రెండో అక్షరం, అది ప్రాస. అది యతినన్నా కొంచెం ఎప్పుడన్నా అవసరమైతే కొంచెం తీసేయచ్చు. యతి ఎట్లాంటిదంటే జగడ్డపు చనవుల జాజర టటటట టటటట టమట ఇటటటటట ఒక భాగం, లాలలా ఒక భాగం. ఈ రెండు భాగాల్లో మొదటి అక్షరం యతి. అది యతి అనేది సాధారణంగా ఒక ఆవృత భాగంలో నడిచే ఆవృతం, అంటే ఆ తాళం అయితే రూపక తాళమైన రెండు ఆవృతాలు పోనీ, వాటిలో మొదటి అక్షరాలు యతి. అది సగానికి కరెక్ట్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. అది ఆన్ బీట్ వస్తే ఆన్ బీట్ వస్తుంది, ఆఫ్టర్ బీట్ రావచ్చు అవసరాన్ని బట్టి. బిఫోర్ బీట్ మటుకు రాదు, సెకండ్ హాఫ్ రాకూడదు యతి. అదొక పద్ధతి. రెండవది కంపల్సరీ విషయం ఏమిటంటే ప్రాస. ప్రతి పాదానికి రెండో అక్షరం ప్రాస. ప్రతి పాదం కూడాను ఒక ఆవృతం మొదట్లోనే మొదలవ్వాలి, ఒక లైన్ ఒక ఆవృతానికి రావాలి, అంతే. అదే పోకడ పద్ధతి. అప్పుడు ఏమవుతుంది, ఈ తాలిమి పై లైన్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ లీలలలో లా, వాలాయించులో లా, కాలములో లా, తాలిమిలో లా, ఇవన్నీ ప్రాసస్థానాలు. వాటికి ప్లేస్ ఫిక్స్ అయి ఉంది. ఆ ఫిక్స్ అయిన ప్లేస్లో ఉన్న పదాన్ని తీసుకెళ్ళి ముందు ఆవృతంలో మీరు వేసుకుని చెప్పగా దగ్గర నుంచి లాస్ట్ ఆవృతాన్ని మీరు స్టార్ట్ చేశారు. అది ప్రాసభంగం. వెంకటేలో ఉన్న ఏత్వం ఈ లీలలో ఉన్న ఈకి యతి స్థానం. ఆ టే ఆన్ బీట్ రావాలి, అదర్వైజ్ ఆఫ్టర్ బీట్ రావాలి. ఒక్కసారి చెప్పరా మామూలుగా? ఈ లీలలు శ్రీ వెంకటేశునివి ఆచార్యుడు. అందుకే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ తాళంలో పాట చదువుకోవాలి. రాళ్లపల్లి అంతకృష్ణ శర్మ గారు మొట్టమొదటి చెప్పిన సూత్రం, ట్యూన్ చేయొద్దు తొందరపడి, చదువుకోండి తాళంలో. లిరిక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి, రకరకాల తాళాల్లో పాట చదువుకోండి. చదువుకుంటే మీకు యతి స్థానాల ప్లేసులు ఎక్కడెక్కడ దీర్ఘం పెట్టచ్చు, ఎంత పెట్టచ్చు అన్నీ ఫిక్స్ అవుతాయి. ఆ తర్వాత ట్యూన్ చేయాలి. ఫస్ట్ లైన్లో కూడా ఆ పైన పాడమా ఒకసారి. అతి సూక్ష్మమీ ఆత్మ అందులో హరి ఉన్నాడు. అట్లా చేయకూడదు, డూ అవతల ఆవృతానికి వస్తుంది, అవసరం లేదు. అతి సూక్ష్మమీ ఆత్మ అందులో హరి ఉన్నాడు. ఏం బాగాలేకుండా ఏం లేదు, బ్రహ్మాండంగా ఉంది. నాన తర్వాత కథలే ఆఫ్టర్ బీట్ ఉంది కాబట్టి సరిపోతుంది. అందులో హరి ఉన్నాడు కథలే విను. మీరు చెప్పింది చాలా వాల్యుబుల్ సెషన్. నా పోటీ వాళ్ళు చెప్తే అది వాల్యుబుల్ సెషన్ అనండి, ఆయన చెప్తే అది శిరోధార్యం అనండి. ఆ తేడా మీరు గమనించాలి, తప్పకుండా అని మీరు తప్పకుండా పాటించాలి. తప్పకుండా అమూల్యమైన విషయాలు తెలియజేశారు గురుగారు. ఇప్పుడు గురుగారు, మేమందరం మళ్ళీ మిమ్మల్ని శ్రమ పెడుతున్నామని మీరు అన్నిదా భావించకుండా ఉంటే, కంటి నఖిలాండకర్తని అని బృందావని రాగంలో మీరు స్వరపరిచినది అదొకసారి వినాలని ఉందండి. కంటి అఖిలాండకర్తనతి కుని గంటి, కంటి అఖిలాండకర్తనతి కుని గంటి, కంటి నఖములు వీడుకొంటి నిజమూర్తి కంటి, కంటి అఖిలాండకర్తన
నధికుని గంటి కంటి నఖములు వీడుకొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి బహు విభవముల మంటపములు గంటి సహజ నవరత్న కాంచన వేదికలు కంటి సహజ నవరత్న కాంచన వేదికలు గంటి రహి వహించిన గోపురంబులవె కంటి సహజ నవరత్న కాంచన వేదికలు కంటి రహి వహించిన గోపురంబులవె కంటి కంటి అఖిలాండ కర్తనధికుని గంటి కంటి నఖములు వీడుకొంటి నిజమూర్తి గంటి కంటి అఖిలాండ కర్తనధికుని గంటి కంటి నఖములు వీడుకొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి స్వామివారికి సేవ చేసుకునే ఈ మహద్భాగ్యం కల్పించినటువంటి టీటీడీ వారికి, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ వారికి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి మేమందరం నమస్కరిస్తూ కార్యక్రమంలో కాసేపు విరామం. నమో నారాయణాయ నమో తిరుజవరాల ఈ తరళమైన నీ తారహార మధురే తిరుజవరాల ఒడ్డు తామెరలోన గట్టి వయసు పెద్ద బిట్ట గన్నట్టి వాడు తిన్నవాడు సగం సగం పరిజ్ఞానం కానీ సగం సగం టాలెంట్ ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే వాళ్ళ గురించి 4 ముక్కలు ఏదో మాట్లాడుతూ ఉంటారు. గురుగారు లాంటి వాళ్ళు కానీ నాలాంటి వాళ్ళు కానీ శరణాగత వజ్ర పంజర బిరుదది నీది